భారతదేశంలో అతిపెద్ద బంగారు మరియు వజ్రాభరణాల వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మంగళవారం ఉదయం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తిరుపతి షోరూంలో విద్యార్థినులకు స్కాలర్షిప్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. తిరుపతి నగరం నలుమూలల నుండి విచ్చేసిన విద్యార్థులు మలబార్ గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో సిఎస్ఆర్లో భాగంగా ఈ స్కాలర్షిప్లు అందుకున్నారు. తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయగా ప్రజాప్రతినిధులు, ఇతర స్థానిక ప్రభుత్వ ప్రతినిధులు, విద్యార్థులు మరియు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తిరుపతి జోనల్ హెడ్ నిఖిల్ చంద్రన్, అలాగే స్టోర్ హెడ్ రజీష్, మలబార్ గ్రూప్ మేనేజ్మెంట్ సభ్యులు పాల్గొన్నారు. ప్రతిభాధారంగా 107 మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా ఒక్కొక్కరికి 8,000 నుండి 10,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్లు, 9,72,000 రూపాయల మొత్తాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 107 మంది విద్యార్థులకు చెక్కులను అందజేయగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5,500 మంది పేద విద్యార్థినులను ఎంపిక చేసి 8,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు స్కాలర్షిప్లు అందిస్తామని ఈ సందర్భంగా మలబార్ గ్రూప్ ప్రకటించింది. మలబార్ గ్రూప్ యొక్క నిబద్ధతలో భాగంగా సామాజిక సేవా కార్యక్రమాలకు, దాతృత్వ కార్యకలాపాలకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లాభాలలో 5% ఈ ప్రాంతంలో ఖర్చు పెడుతుంది. మలబార్ గ్రూప్ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా గృహ నిర్మాణం, వైద్య సహాయం, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, అలాగే విద్యారంగంలో దృష్టి సారిస్తోంది. చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఎందుకు నేను తప్పనిసరిగా వినోద్ గారు వచ్చి నేను ఎప్పుడు అప్రోచ్ అయినా కూడా, అలాగే ఎంపీ గారు ఎప్పుడు వచ్చి అప్రోచ్ అయినా నేను రెడీగా ఉంటాను. బికాస్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు ఎడ్యుకేషన్ అంటే ఒక పెద్ద వెపన్. అందరూ బాగా చదువుకుంటే ఖచ్చితంగా ఆ కుటుంబ వ్యవస్థ బాగుపడుతుంది, అట్లాగే మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అందులో బాగా చదువుకునే విద్యార్థులకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు కంపల్సరీ మనము వాళ్ళకి చేయూతనిస్తే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ కుటుంబాన్ని అట్లాగే దేశానికి కూడా సేవ చేసే అవకాశం ఉంటుంది. సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మలబార్ జ్యువెలరీ షాప్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలా 100 మంది విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వడం, అట్లాగే ఇప్పుడే ఎండి గారు చెప్తున్నారు for 107 students about 10 lakhs rupees and 10 colleges. Every year as a part of corporate social responsibility we are doing the same. Not only scholarships to the students, but also we are engaging some other activities like home for homeless and giving a medical aid to the needy people, and also a lot of programs. As a part of this corporate social responsibility, our Malabar Charitable Trust, it is established in 1999 in Calicut. We are actually, Malabar Gold is a jeweler. We are selling high brand value items, high net worth value items. At the same, and also we are giving food supply also as a part of Hunger Free World.